రెండు ఆలస్యం. ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చేసిన సుక్కు ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ కోసం అటు బన్నీ అభిమానులు, ఇటు వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న విషయానికి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న పుష్ప-2 షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా వేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ మూవీ టీంపై నమ్మకంతో సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు డిసెంబర్ 6 వస్తుందోనని చూస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. గ్లింప్సెస్ ఓ రేంజ్లో ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 2 పాటలు కూడా చార్ట్ బస్టర్గా నిలిచాయి. అయితే ఫస్ట్ పార్ట్కు వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రతి విషయంలో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఒక్కో సీన్ 2-3 సార్లు షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ఈ విషయాన్ని సుకుమారే ఒప్పుకున్నారు. ఫ్యాన్స్కు మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నట్లు తెలిపారు సుకుమార్. కొన్ని సీన్స్కు ఎక్కువ టైం తీసుకుంటున్నామని చెప్పారు. మూవీ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడనని క్లారిటీ ఇచ్చారు. అందుకే పుష్ప-2 షూటింగ్ లేట్ అవుతుందని చెప్పారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్తో పాటు సినిమాలో అన్ని సీన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పి మరోసారి అంచనాలు పెంచారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతుందని తెలిపారు. అయితే రావు రమేష్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడేందుకు మైక్ పట్టగానే అభిమానులంతా పుష్ప అని గట్టిగా అరిచారు. దీంతో క్లైమాక్స్ షూట్ జరుగుతోందని, డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది పడాలని అన్నారు. ఆ మధ్య సుకుమార్, బన్నీ మధ్య గొడవ వచ్చిందని, అందుకే అల్లు అర్జున్ గెడ్డం తీశాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ సినిమా షూటింగ్ అప్డేట్తో రూమర్స్కు చెక్ పెట్టారు సుకుమార్. అయితే పుష్ప ఫ్రాంచైజీ సీక్వెల్తో ఆగదని, మరో 5-6 పార్టులు తీస్తానని సరదాగా అన్నారు. ఏదేమైనా పుష్ప-2 విషయంలో సుకుమార్పై ఎంత ప్రెజర్ ఉందో ఈజీగా అర్థమవుతుంది. సినిమాను ప్రెస్టీజియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. క్వాలిటీలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నట్లు క్లారిటీ వస్తుంది. అందుకే ఒక సీన్ రిపీట్ మోడ్లో తీయాల్సి వస్తుందని ఇన్ డైరెక్ట్గా తెలిపారు. మరి చివరకు సినిమాతో సుక్కు ఎలా మెప్పిస్తారు?